నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, శని భగవానుడి అశుభ దృష్టి ప్రభావం కుంభరాశి వారిపై ఏ విధంగా ఉంటుంది? వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? వివరించండి గురువుగారు. కష్టయే జీవి కష్టయే ఫలి అనుకునేటువంటి రాసి ఉందంటే కనుక కుంభరాశి. కుంభరాశి వారిపైన ఎలాంటి గ్రహం వచ్చినా కూడా ఆ ప్రభావితం పెద్దగా చూపించదు. అశుభ దృష్టే ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు ఎప్పటికైనా. కష్టపడేవంటి ఈ కష్టం ఇంకొకళ్ళు తింటుంటారనమాట. కుంభరాశి వాళ్ళ తత్వం ఏందంటే వీరు కష్టపడుతుంటారు. హ్మ్. వేరే వాళ్ళు తింటూ ఉంటారు. అది వాళ్ళ తత్వం. హుహు. వాళ్ళొక్కళ్ళే తినాలంటే వాళ్ళకి అంత మనసు రాదనమాట. వేరే హుహు. వాళ్ళకి పెట్టి గాని వాళ్ళు తింటుంటారు. ఓకే. అలాంటి కుంభరాశి వారికి ఏందంటే గ్రహాలు ఏది మారినప్పటికీ కూడా ఆ హ్మ్. స్థితిగతులు అనేది వీరిపైన ఎక్కువ ప్రభావితం చూపించేది. హ్మ్. బాగా గమనించాల్సిందంటే కష్టపడే వాళ్ళకి ఎలాంటి గ్రహాలు కూడా సానుకూలంగా ఉంటాయి కానీ వారికి ఈరోజు బాగుంది, హ్మ్. ఈరోజు బాగోలేదు, ఈ గ్రహం వచ్చింది కాబట్టి మనకి 4 నెలల పాటు బాగోదు అనేది ఏముండదు. హ్మ్. కష్టపడే వాళ్ళకి అలాంటి గ్రహాల యొక్క ప్రభావితం ఎక్కువ ఉండదన్నమాట. మొండి వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి హ్మ్. వీరిద్దరికి కూడా గ్రహాల ప్రభావితం ఎక్కువగా బాధించదు. ఆహా! కాబట్టి వీరు ఎంత వేల కోట్లున్నా, హ్మ్. వీరి దగ్గర ఏం లేకపోయినా, మిడిల్ క్లాస్ ఉన్నా, ఆ దారిద్ర్య రేఖను తక్కువ ఉన్నా కూడా కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు. హుహు. ఆ వయసు ఉన్నంత వరకే కాదు, వయసు అనంతరం కూడా కష్టపడుతూనే ఉంటారు వీరు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. మంచి గుణము, లక్షణం ఉంటుంది. హ్మ్. ఎవరికి ఏం చేస్తే బావుంటుంది అనేది ఉంటుంది. హ్మ్. వీరేం చేస్తారంటే ఎవరైనా సహాయం కోరి వస్తే, హ్మ్. వారికి సహాయం చేయడం వలన వారి వలన ఎంతమంది బాగుపడతారు అది చూస్తారు. హ్మ్. వారొక్కరికే సహాయం చేస్తే ఎంతమంది వారి వల్ల ఇబ్బంది పడకుండా ఉంటారు, హ్మ్. వృత్తి చెందుతారు. అలాంటి వారికి బాగా సహాయం చేస్తూ ఉంటారు. మాట ఇచ్చారంటే తప్పకుండా ఉంటారు. ఆ మాట మీద నిలబడేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓకే. కాబట్టి నమ్మకమైనటువంటి వ్యక్తులు ఉన్నారంటే కుంభరాశి వారే. హ్మ్. అలాంటి వారిపైన శని భగవానికి అశుభ దృష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే హ్మ్. ఒకసారి చేసేటువంటి పని 1కి 4 సార్లు చేసే ఓర్పు, సహనం కూడా వీరికి ఎక్కువ ఉంటుంది. హుహు. ఎంతమంది మాటలంటూ ఉంటారు, నిందలు పడుతూ ఉంటారు. ఏదైనా పని గాని, ఏదైనా పత్రం కానీ ఇచ్చామంటే వీళ్ళు చాలా నెమ్మదిగా చేసినప్పటికీ నిజాయితీతో, నీతితో ఆ పనిని పూర్తి చేసేటువంటి శక్తి, యుక్తులు కలగటువంటి రాసి ఉందంటే గనక ఒక కుంభరాశి అని చెప్పొచ్చు. ఓకే. అలాంటి రాశుల వల్ల వేరే వాళ్ళు పని చేయించుకొని మరీ వీరిపైన నిందలేసి మరీ బయటకి పెట్టేస్తారు. హుహు. అలా కూడా వీరు నిందలు పడుతూ అయినా ఏదైతే చేయాలనుకుంటారో ఖచ్చితంగా అయితే వీరు మంచే చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ఓకే. పడే ప్రతి కష్టం 10 మంది తినాలనుకుంటూ ఉంటారు. హుహు. ఎప్పుడు కూడా సంపాదన వీరికి చాలా తక్కువ ఉంటది. మరి వీరిపైన శని భగవాని అశుభ దృష్టి ఉందా అనుకుంటానికి లేదు. ఎందుకంటే వీరిపైన శని భగవానుడు కూడా అది ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమి శని ఉన్నా, 12వ స్థాన శని ఉన్నా, 2వ స్థాన శని ఉన్నా కూడా ఈ కుంభరాశి వారిపైన శని భగవాని అశుభ దృష్టి అనేది ఎక్కువ పడదు. హుహు. ఇప్పుడైతే గనక వక్రంలో శని ఉంటున్నాడు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు మనకి జూలై 27 తారీఖు నుంచి వక్రంలో శని భగవానుడు వస్తున్నాడు కుంభరాశి వారికి. కుంభరాశి వారికి. ఓకే. వస్తున్నారు కాబట్టి ఈ కుంభరాశి వారికి ఏందంటే అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవడం ఒకటి, హ్మ్. నమ్మకం వారిలో వారికే నమ్మకం క్షీణించడం ఒకటి, హ్మ్. అలానే వీరికి రోగాలు, నొప్పులు పాత రోగాలు, పాత నొప్పులు, పాత శత్రువులు మళ్ళీ వచ్చేటువంటి యోచన అయితే ఉన్నది. హ్మ్. అలానే మోకాళ్ళు గుంజడం, మోచేతులు గుంజడం, స్కిన్‌కి సంబంధించినటువంటి సమస్యలు, బ్లడ్‌కి సంబంధించిన సమస్యలు కూడా బాగా కొంచెం ఏర్పడుతా ఉన్నాయి. హ్మ్. అలానే భార్యాభర్తల్లో కొంచెం కీచులాడుకోవడం గానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు, మెలకువ రాకపోవడం గానీ, ఎక్కడైనా అడ్వాన్సులు గానీ, టోకెన్ పేమెంట్ గానీ, భయాన గానీ ఇచ్చినటువంటి ఇల్లు, వాహనం కొనాలి కానీ, స్థలాలు కొనాలి గానీ, హ్మ్. ఏదైనా తీసుకునే దానికి ముందు టోకెన్ పేమెంట్ ఇస్తా ఉంటారు. తర్వాత డబ్బులు ఇస్తాను అని చెప్పేసని. ఆ సమయంలో డబ్బులు అందకపోవడం, ఇవ్వకపోవడం, ఇచ్చిన వాళ్ళు మాట తప్పడం, ఎక్కడ బ్యాంక్ లోన్ రాకపోవడం, ఇలాంటి చికాకులైతే మాత్రం కుంభరాశి వారికి కనపడుతున్నాయి. ఓకే. దానికి తగ్గట్టు ప్రికాషన్స్ కావాలి అంటే గనక ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యుడికి మనము నమస్కారం చేసుకోవాలి. ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వాలి. అది కూడా ఎలా అంటే హ్మ్. మనకి బ్లాక్ పెప్పర్ సీడ్ ఉంటాయి. మిరియాలు. హ్మ్. నల్ల మిరియాలు ఒక ఏడు తీసుకొని ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనిచ్చేటప్పుడు ఈ మిరియాలు చేతిలో పెట్టుకొని ఇలా నీళ్లతో పాటు మిరియాలు కూడా ఆర్జనివ్వాలి. ఆహా! అది స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. పిల్లలు చేసుకుంటే ఇంకా మంచి బ్రహ్మాండం అనమాట. వారిలో ఒక క్రోధం లేకుండాను, ఒక మోహం లేకుండాను వారిలో ఉన్నటువంటి ఆనందం, ఉత్సాహం అన్నీ కూడా బావుంటాయి. అనుకున్న పనులు ముందుకెళ్తా ఉంటాయి. ఓకే. జాబ్ ప్రకారంగానే, బిజినెస్ ప్రకారంగానే, వ్యాపారవేత్తలైనా, ఇంకేదైనా పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఏ విఘ్నాలు లేకుండా ముందుకెళ్తూ ఉంటే సూర్య నమస్కారాలు చేసుకుంటే సూర్యుడికి హ్మ్. నీళ్లు ఆర్జనిస్తాయి. అలానే ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయి. కోపం ఎక్కువొస్తుంది, ఆవేశం ఎక్కువొస్తుంది, ఆలోచన ఎక్కువొస్తుంది. ఏం చేయాలో ముందుకెళ్ళట్లేదు నాకు అనుకున్నవారు, ఈ హ్మ్. శని భగవానుడి అశుభ దృష్టి తగ్గడానికి ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకుంటూ, ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జించుకుంటూ, ఎండు మిరపకాయలు ఉండే గింజలు 7, హ్మ్. ఎండు మిరపకాయలు ఉండేటువంటి గింజలు 7 తీసుకొని ఇలా పెట్టేసుకొని నీళ్లు ఆర్జినిస్తూ ఉండాలి. లేదా మంగళవారం, శనివారం, శుక్రవారం అయినా ఇవ్వాలి. అంటే శుక్ర, శని, మంగళ. హుహు. ఈ వారాలైనా సరే ఖచ్చితంగా నీళ్లు ఆర్జినిచ్చుకుంటూ ఉండాలి. ఓకే. ఇకపోతే గోధుమ రవ్వతో గానీ, గోధుమ పిండితో గానీ, గోధుమలతో గానీ, పిండి పదార్థంతో చేసినటువంటి తీపి పదార్థం, బెల్లంతో చేసినటువంటి పదార్థాలు ఉదయించేటువంటి రవికి ఆర్జనిచ్చుకుంటూ, ఉదయించే రవికి నైవేద్యం పెట్టుకోవాలి. అలానే హ్మ్. రాముల వారి ఆలయంలో గనక వడపప్పు పానకం నైవేద్యం ఇచ్చుకుండాలి. హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకోవాలి. గారెల దండ వేస్తూ ఉండాలి. హ్మ్. మినపగారెలు. హుహు. నల్ల మినుములు తీసుకొనెళ్ళి వాటిని రుబ్బి గారెల దండ వేస్తూ ఉండాలి. ఈ హ్మ్. పరిహారాలు చేసుకుంటూ ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించి ఉండాలి. హ్మ్. ఆవుకి
గరిక బెల్లం తినిపిస్తూ ఉండాలి. ఆవుకి ఆ తౌడు ఉంటుంది మనకి బియ్యంతో రైస్‌తో చేసిన తౌడు అని అంటారు. అవునండి. ఆ తౌడు పెట్టి ఉండాలి. కుడితి పెడుతూ ఉండాలి. ఆవుకి చేసే ప్రతి సేవ కూడా శని భగవాన్ అశుభ దృష్టి లేకుండా ఉంటుంది. కాబట్టి ఆవుకు చేసుకుంటే పేదవాళ్ళకి బట్టలు పంచి పెడుతూ ఉండాలి. ఇలాంటివి చేస్తే శని భగవాన్ అశుభ దృష్టి నుంచి కొంతమేర అయితే మేలుకోవచ్చు. అలానే ఎవరితో కూడా గొడవ పడకూడదు. నోరు జారి ఎక్కడ కూడా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు స్త్రీలతో అయినా, పురుషులు స్త్రీలతో అయినా సరే జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎక్కడ కూడా డబ్బు ఎవరో వచ్చి చెప్పారని చెప్పేసని అక్కడ పెడితే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. దానివల్ల మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తా ఉంది. శని భగవానుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి మోసపూరితమైన తరం ఎక్కువ కనిపిస్తుంది. నిద్ర, ఆందోళన, చికాకు ఉంది అంటే గనక ప్రతిరోజు కూడా కర్పూరం బిళ్ళలతో దిష్టి తీసేసుకొని ముందు వేసుకొని కాల్చుతూ ఉండాలి. ప్రతిరోజు లవంగాలు ఒక 2 తిని పడుకోవాలి. ఇలాచీలు బయటికి వెళ్ళేటప్పుడు 2 చెవులు పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే శుక్రుడు కూడా నీచంలో ఉన్నాడు కాబట్టి ఈ శని భగవానుడు, శుక్రుడు ఒకేలా ఉంటారన్నమాట. రాక్షసతత్వంతో ఉంటారు. కాబట్టి ఇతనేమో జలతత్వం, అతనేమో రాక్షసత్వం, ముద్దుతత్వాలు అన్నమాట 2 కూడా. కాబట్టి అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ ఒక 2 ఇలాచీలు పాకెట్‌లో పెట్టుకొని వెళ్ళాలి. వాలెట్‌లో పెట్టుకోవాలి. హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని స్త్రీ, పురుషులు ఇద్దరు కూడా క్యారీ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎవరికీ చెప్పకూడదు. పచ్చ కర్పూరం గాని, ముద్ద కర్పూరం గాని, హారతి కర్పూరం గాని, రసం కానీ ఉంటుంది. ఈ యొక్క లోహం అనేది మన పాకెట్‌లో పెట్టుకొని మన దగ్గర పెట్టుకొని వెళ్తున్న ద్వారా మనకి ఆ ఒక అశుభ దృష్టి దొరికి ఆ శుభ దృష్టి మలుచుకునే దానికి ఉంటుంది. శని భగవానుడికి చేసుకునే కార్యక్రమాలు ఇవి. అలానే నల్ల నువ్వులు, నల్ల మినుములతో ఎప్పుడైనా ఒక్కసారి శనీశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలానే మనం కూడా దిష్టి తీసుకొని ఎక్కడైనా పడేస్తూ ఉండాలి. ఇలాంటివి చేయడం ద్వారా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కుంభరాశి వారిపైన ఎక్కువ ప్రభావితం అయితే చూపిదు. ఓకే అండి. కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? శని భగవానుడి అశుభ దృష్టి నుండి కలిగే దుష్ప్రభావాలను ఎలా తగ్గించుకోవాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. చూసారు కదా, గురువుగారు చెప్పినట్లుగా కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.